బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ కోర్టు పొడిగించింది. కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా మరో 3 రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. విచారణ అనంతరం కవిత మాట్లాడుతూ ఏడాది కిందట అడిగిన విషయాలనే మళ్లీ అడిగారని తెలిపారు. ఇది అక్షరాల అక్రమ అరెస్ట్ అని కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఈ అరెస్టుపై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇది రాజకీయ దురుద్దేశంతోనే పెట్టిన తప్పుడు కేసు అని అన్నారు. అంతకుముందు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పిఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావటం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు. ఇక వైద్య పరీక్షలు నివేదికలు ఇచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 26న రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ కోర్టు పొడిగించింది. కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచుగా మరో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. విచారణ అనంతరం కవిత మాట్లాడుతూ ఏడాది కిందట అడిగిన విషయాలే మళ్లీ అడిగారని అన్నారు. ఇది అక్షరాల అక్రమ అరెస్ట్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అరెస్టుపై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు కవిత. ఇది రాజకీయ దురుద్దేశంతోనే పెట్టిన తప్పుడు కేసు అని అన్నారు. అంతకుముందు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పిఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావటం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు. వైద్య పరీక్షలు నివేదికలు ఇచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇక మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 26న రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ కోర్టు పొడిగించింది. కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచుగా మరో 3 రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. విచారణ అనంతరం కవిత మాట్లాడుతూ ఏడాది కిందట అడిగిన విషయాలే మళ్లీ అడిగారని అన్నారు. ఇది అక్షరాల అక్రమ అరెస్ట్ అని కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఈ అరెస్టుపై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇది రాజకీయ దురుద్దేశంతోనే పెట్టిన తప్పుడు కేసు అని అన్నారు కవిత. అంతకుముందు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పిఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావటం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షల నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు. వైద్య పరీక్షలు నివేదికలు ఇచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇక మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 26న రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ కోర్టు పొడిగించింది. కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా మరో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. విచారణ అనంతరం కవిత మాట్లాడుతూ ఏడాది కిందట అడిగిన విషయాలే మళ్లీ అడిగారని అన్నారు. ఇది అక్షరాల అక్రమ అరెస్ట్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ అరెస్టుపై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు కవిత. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ మనకి ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రామకృష్ణ, చెప్పండి, ప్రధానంగా ఇది రాజకీయ దురుద్దేశంతోనే పెట్టిన తప్పుడు కేసును కూడా కవిత వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని 3 రోజుల పాటు పొడిగిస్తూ ఇక డిస్ట్రిక్ట్ కోర్టు, మనం ఇప్పుడు కోర్టు దగ్గర ఉన్నాము, రోజవెల్లి కోర్టు ఈ రోజు 3 రోజుల కస్టడీ, ఈడీ కస్టడీని ఇచ్చింది. ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 రోజుల కస్టడీ కావాలి కవిత అని చెప్పేసి అడిగారు. దానికి ప్రధానమైన కారణం ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కార్యాలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ ని అలాగే కవితను కలిపి విచారించాలి, సమీర్ మహేంద్రుని కవితని కలిపి విచారించాలి, అనేక అంశాలకు సంబంధించి కవిత నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించాలి అనేది ప్రధానమైన ఉద్దేశంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే కవిత కస్టడీని పెంచాలి 5 రోజుల పాటు అని చెప్పేసి కోరారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. మరి మధ్యాహ్నం 12:30 గంటలకు కవితను ఈడీ కోర్టులో సిబిఐ స్పెషల్ కోర్టుకి తీసుకురావడం జరిగింది. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా 3 రోజుల కస్టడీని అనుమతించింది ఈ రోజు. ఈ నేపథ్యంలోనే ఆమెను తిరిగి కోర్టు నుంచి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. మరి అయితే ఇక్కడ ప్రధానంగా కోర్టులో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు చేస్తున్న వాదనలు ఏంటంటే కవిత విచారణకి సహకరించడం లేదు, కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వడం లేదు, కుటుంబ సభ్యుల వ్యాపారాలకు సంబంధించి చాలా వాటిలో ఈ మద్యం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు సేకరించాలి. ఇప్పటికీ కవిత మేనలుడు ఇంట్లో కూడా అంటే అక్కడ సోదాలు జరుగుతున్నాయి. మరి ఎక్కడ కూడా అటు కవిత కుటుంబ సభ్యులు సహకరించట్లేదు, కవిత కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహకరించట్లేదు. అందుకనే ఆమె కస్టడీని పొడిగించండి అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగారు. ఈ మేరకు కస్టడీ పొడిగించారు. మరి కవితకి సంబంధించిన కుటుంబ సభ్యుల ఇళ్లపై కూడా దాడులు చేస్తామని చెప్పే విషయాన్ని కోర్టుకు చెప్పారు. కవిత విషయంలో కవిత కేసుకు సంబంధించి పురోగతిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక కోర్టుకు వివరించడం జరిగింది. వీటన్నిటిని విన్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకటే చెప్తుంది, కవిత ఇందులో కింగ్ పిన్ గా ఉన్నారు, కేజ్రీవాల్ కూడా కీలో ప్లే చేశారు కాబట్టి వీళ్ళందరినీ విచారిస్తే తప్ప వాస్తవాలు బయటకు రావని చెప్పేసి కూడా ఇక వాదించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు. దానికి న్యాయస్థానం ఏకీభవించి ఇక కస్టడీని 3 రోజులు పొడిగించడం జరిగింది. ఇక ఈ రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత నుంచి ఇటు కవితను అలాగే కవితతో పాటు కేజ్రీవాల్ ని కూడా కలిపి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు కవిత అభ్యర్థన కూడా ఇక్కడ ఉంది. కవిత అభ్యర్థన ఏంటంటే కుటుంబ సభ్యులను కలుసుకోవాలి, తన పిల్లలు మైనర్లుగా ఉన్నారు, ఆ పిల్లల్ని కలవాలి, ఆ పిల్లల్ని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజు రేపట్లో పిల్లల్ని కలవడానికి కూడా కోర్టు పర్మిషన్ ఇస్తుంది. మరి అయితే కవిత ఆరోగ్య పరిస్థితి మీద కూడా అడ్వకేట్స్ మరికొన్ని డౌట్స్ రేజ్ చేశారు. ఆ డౌట్స్ కూడా ఈడీ సమాధానం చెప్పింది. కవితకు హై బీపీ ఉంది, మరి ఆ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆమె ఈడీ అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, ఈడీ చాలా ప్రెజర్ చేస్తుందని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ ఇక దీంతో ఈడీ కూడా చెప్పింది, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ మేరకు మెడిసిన్స్ ఇస్తున్నాము, డైట్ ఇస్తున్నాము, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుంది. మరి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకు డాక్టర్స్ బృందం కవితకు టెస్టులు చేస్తుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినట్టయితే మాత్రం ఈడీ కార్యాలయంలోని అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. 2 అంబులెన్స్లు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు, ఆయన హెల్త్ పరిస్థితి కూడా కొంత హై షుగర్, హై బీపీ ఉన్న నేపథ్యంలో ఆయనకి ఏదైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్ గా అక్కడి నుంచి సమీపంలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్ కానీ ఎయిమ్స్ కానీ తరలించేందుకు అంబులెన్స్ ఇచ్చారు. అలాగే కవితకి ఏదైనా ప్రాబ్లం అయితే కూడా తరలించడానికి అంబులెన్స్ ఇచ్చారు. సో అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. టోటల్ గా ప్రోటోకాల్ ఏదైతే ప్రజాప్రతినిధుల విషయంలో కానీ ముఖ్యమంత్రి విషయంలో కానీ ఎలాంటి ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ కూడా పాటిస్తున్నామని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే కవితను 3 రోజుల పాటు చాలా సీరియస్ గా డీప్ గా ఇంట్రోగేట్ చేయబోతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ తర్వాత సిబిఐ వస్తుంది లైన్ లోకి. మళ్ళీ సిబిఐ వచ్చి 7 రోజుల కస్టడీ కావాలని మళ్ళీ న్యాయస్థానాన్ని కోరుతుంది. ఇదే సిబిఐ కోర్టు న్యాయస్థానం ఇది.
మనం చూస్తున్నాం. ఇప్పుడు చూసినట్టుగైతే ఇది సిబిఐ కోర్టు న్యాయస్థానం చూపించండి, కెమెరా చూపించింది. సిబిఐ కోర్టు న్యాయస్థానం ఇది. సిబిఐ కోర్టు లోనే ఈ కవిత విచారణ జరుగుతుంది. మరి ఇదే సిబిఐ కోర్టుకి మళ్ళీ సిబిఐ వచ్చి 7 రోజుల కస్టడీ గానీ కోరినట్టుగా అయితే మాత్రం ఆ 7 రోజుల కస్టడీ మళ్ళీ ఇస్తే కవితకి ఒక 3 రోజులు, ఆ 7 రోజులు 10 రోజులు. ఆ తర్వాత సిబిఐ కూడా మళ్ళీ ఇంకో 3 రోజులు అయితే ఇంకొక 13 రోజులు. ఆ తర్వాత సిబిఐ కస్టడీ కూడా ముగిసిన తర్వాత ఇక అప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళే అవకాశం. అంటే ఒక 14 రోజులు. దాదాపు కవిత మళ్ళీ బయటికి రావడానికి 1 నెల రోజుల సమయం పడుతుందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ కేసుకి సంబంధించి కవిత వ్యాపార సంస్థలు ఏమన్నాయో, కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళతో లింక్ ఉన్న వ్యాపార సంస్థలు, కవిత కుటుంబ సభ్యుల్లో పెట్టుబడి, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, మద్యం కుంభకోణంలో మీకు అసలు ఎంత ముట్టింది, మద్యం కుంభకోణంలో అంటే ఈడీకి వచ్చిన ఆధార ప్రకారం 370-80 కోట్ల దాకా వచ్చి ఉంటుందని చెప్పి ఈడీ చెప్తుంది. కానీ ఇప్పుడు 3 రోజుల క్రితం చెప్పిన మాట ఇప్పుడు ఈడీ 1000 కోట్లలో ఉంటుంది వీళ్ళకి వచ్చిన ఆదాయాలన్నీ కూడా అని చెప్తుంది. మరి ఏదైతేనేమి ఇప్పుడు మద్యం కుంభకోణం కానీ మరి ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవైనా ఉన్నాయంటే వాటన్నిటి కూడా బయటకు లాగుతుంది. అలాగే కవితకి సంబంధించిన ఆస్తులు, కేసీఆర్ ఆస్తులు, కేటీఆర్ ఆస్తులు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఆస్తులు అన్నింటిని కూడా లిస్ట్ తయారు చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వాటన్నిటి కూడా పడనుంది. వాటన్నిటికి సంబంధించిన నివేదికను కూడా కోర్టుకి సబ్మిట్ చేయబోతుంది. మరి ఇదే ఇలా మొత్తం తవ్వేసి టోటల్ గా ఇన్ఫర్మేషన్ లాగాలని చెప్పేసి ఈడీ చాలా ప్రయత్నం చేస్తుంది. అయితే ఎంక్వైరీలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీలు కవిత సహకరించడం లేదు. మాకు కవిత సహకరించిన నేపథ్యంలోనే పెంచుతున్నామని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఒకవేళ ఈ 3 రోజుల్లో కూడా మళ్ళీ కవిత గారిని సహకరించకపోతే ఇంకో 3 రోజులు మళ్ళీ కోర్టుని పర్మిషన్ అడిగి ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఒకవేళ కోర్టు కానీ ఈ ఈడీ కస్టడీ కానీ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతా ఉంటే కనీసం ఒక 1 నెల రోజులు పడుతుంది. ఈడీ, సిబిఐ, అలాగే ఈడీ సిబిఐతో పాటు ఇక జ్యుడిషియల్ రిమాండ్ ఇవన్నీ చూసుకున్నట్టుగా టోటల్ గా ఒక 1 నెల రోజులు పడుతుంది బెయిల్ మీద కవిత బయటికి రావడానికి అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ రోజు రోజ్ కోర్టులో ప్రస్తుత పరిస్థితి అంటే ఈ కవితకు సంబంధించినటువంటి ఉత్తర్వులు రాగానే ఆమెను కోర్టు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. కార్యాలయంలో లంచ్ తర్వాత 3 గంటల నుంచి ఆమెను మళ్ళీ విచారణ కొనసాగిస్తారని చెప్పి అధికారుల నుంచి అందుతున్న సమాచారం. రైట్. రామకృష్ణ, ప్రధానంగా ఫోన్లకు సంబంధించి గతంలో కూడా ఆమె విచారణకు వెళ్తూ ఫోన్లు చూపించి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రధానంగా ఆమె ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పూర్తిగా అందులో కొంత డేటా డిలీట్ చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఎవిడెన్స్తో కూడా సరిపోల్చి చూస్తాం, ఖచ్చితంగా డిలీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మేనల్లుడి గురించి అడిగినప్పుడు కవిత తెలియదని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉందని తెలుస్తుంది. సో ఆయన ఇప్పుడు కనిపించట్లేదు. దానికి సంబంధించి కూడా ఈడీ ఎలా విచారణ ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? అసలు కుటుంబ సభ్యులు వివరాలే ఇవ్వలేదు అని చెప్పి ఈడీ చెప్తుంది. అంటే కవిత కుటుంబ సభ్యులు వివరాలు ఏమి ఇవ్వలేదు. మరి దాంతో పాటు ఇక ఆమె సెల్ ఫోన్లని 15 సెల్ ఫోన్లు టోటల్లో 15 సెల్ ఫోన్లలో 11 సెల్ ఫోన్లు రిటర్న్ చేశారు. 5 సెల్ ఫోన్లు టోటల్ గా ఫార్మాట్ చేసి ఇచ్చారు. మరి ఇన్ఫర్మేషన్ ని దాచిపెట్టారు. ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ కూడా సమాచారాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అనేది ఈడీ ప్రధానమైన ఆరోపణ. ఒకవేళ గాని కవిత పాత్ర గాని ఇందులో లేకపోతే కవిత ఎందుకు ఈ సమాచారాన్ని మొత్తం దాచిపెట్టారు అనేది ఈడీ ప్రశ్నిస్తుంది. ఇంకొక వైపు అయితే సెల్ ఫోన్ ఇప్పుడు కవితకి సంబంధించిన 2 పిఏలు కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. వాళ్ళ సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని వాటి నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు. ఎక్కడా కూడా కవిత సహకరించట్లేదు, సమాచారాన్ని దాచిపెడుతున్నారు అనేది ప్రధానమైన విషయం. అలాగే కవితకి సంబంధించిన వ్యాపారాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈడీ వాటి మీద దృష్టి పెట్టింది. వాటికి సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తే కవిత కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం అయితే ఉంది. వాటికి సంబంధించి కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రశ్నించారు. ఇక కవితకు సంబంధించిన వ్యాపారాలు, ఆస్తులు, ఇతర అంశాలు అన్నిటికి సంబంధించి కూడా మళ్ళీ ప్రశ్నించుకుంటూ ముందుకు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ఇంకోటి ప్రధానంగా అంశం చూసుకుంటే అంటే ముందు నుంచి కూడా కవిత తప్పు చేయలేదు, కావాలనే కక్ష సాధింపుగానే పెడుతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకు మేనల్లుడు కనిపించకుండా ఉండాల్సిన అవసరం ఉంది? అంటే ఈ లోపు ప్లానింగ్ చేసుకొని పూర్తిగా వచ్చేందుకే ఆయన దూరంగా వెళ్ళినటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో కుటుంబ సభ్యులు ప్రమేయం లేకపోయినప్పుడు ఎందుకు సమాచారం ఇవ్వడానికి పూర్తిగా జంకుతున్నారనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ చేస్తుంది. సో ప్రధానంగా కేజ్రీవాల్ ఎదురుగా ఒకవేళ ఉంటే కనుక మహేంద్రకు సంబంధించి మేనల్లుడు వస్తే కనుక పూర్తి స్థాయిలో ఈడీకి ఒక క్లూస్ దొరికే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. డెఫినెట్ గా. ఎందుకంటే
కవిత తన ప్రమేయం లేదని చెప్తున్నారు. తనకు సంబంధించిన ఎవిడెన్స్ ఏవి కూడా ఈడీ వద్ద లేదని చెప్తున్నారు. మరి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఆమె తారుమారు చేశారని ఈడీ చెప్తుంది. మరి కవిత తన ప్రమేయం లేదంటే వాస్తవానికి నిజంగా అయితే ఈడీ దగ్గర నిజంగానే ఎవిడెన్స్ సరిగా లేదు. అటు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కానీ కవిత విషయంలో కానీ ఎవిడెన్స్ చాలా తక్కువ ఎవిడెన్స్ ఉంది కవిత విషయంలో. ఇప్పుడు అదే ఆమె ధైర్యం ఏంటంటే ఫోన్స్ ఫార్మాట్ చేస్తాం కాబట్టి ఇన్ఫర్మేషన్ వెళ్ళదు, ఇన్ఫర్మేషన్ దొరకదు వాళ్ళకి. మరి అయితే వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని హోటల్స్ లో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ లో ఈమె పార్టిసిపేట్ చేసిన విజువల్స్ ఉన్నాయి. మరి దాన్ని ఎలా చేస్తారు అనేది ఒక అడ్వకేట్స్ ఆమెకి తర్ఫీదిస్తారు, ఆల్రెడీ తర్ఫీదిచ్చి ముందుకు పంపిస్తారు. మరి అలాగే ఆమె మనీష్ సిసోడియాతో నేరుగా మాట్లాడినటువంటి రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి ఈడీ చెప్తుంది. మరి వాటిని కూడా చూపించాల్సిన కోర్టుకి సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి మనీష్ సిసోడియాతో మాట్లాడారా, మరి మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడారా, మాట్లాడితే అందులో ఉన్న సంభాషణ ఏంటి, ఆ సంభాషణ కూడా ఈ కోర్టు ముందు పెట్టాల్సి ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే కవితకి వాస్తవంగా అయితే కవితకి సంబంధించిన ఎక్కువ ఆధారాలు అయితే ఏమి లేవు ఈడీ దగ్గర. అయితే కవితకి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు అరుణ్ రామచంద్ర పిల్లై గాని, మాగంట రాఘవ గాని, సమీర్ మహేంద్ర గాని వీళ్ళందరూ కూడా కవిత పాత్ర ఉంది, కవిత ద్వారానే డబ్బంతా ముట్టిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. కొంతమంది ఇందులో లిక్కర్ స్కామ్ నిందితులు కొంతమంది అప్రూవల్ గా మారారు. అప్రూవల్ గా మారినప్పుడు వాళ్ళంతా కూడా సమాచారం అంతా కూడా కోర్టుకి ఇచ్చేశారు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇచ్చేశారు. రాతపూర్వకంగాను రికార్డెడ్ గా వీడియో రికార్డు రూపంలో గాను ఇచ్చేయడం జరిగింది. మరి అలా ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈడీ కవితని పట్టుకుంది తప్ప కవితకి డబ్బులు, కవిత ఇందులో పార్టిసిపేట్ చేసి డబ్బు తీసుకెళ్లింది కదా, కవిత డబ్బు పట్టుకొని వెళ్ళింది అని అనడానికి వాళ్ళ దగ్గర ఆధారాలే లేవు. ఇదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా అదే జరిగింది. అందుకే అరవింద్ కేజ్రీవాల్ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఎవిడెన్స్ ఏమీ లేదు మీ దగ్గర, ఏ ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అరెస్ట్ చేస్తారు, ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకొని నన్ను అరెస్ట్ చేస్తారా, మీరు అది ఎలా అరెస్ట్ చేస్తారు, ముఖ్యమంత్రిని కూడా అలా అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు, కేవలం స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఇది కవితని అరవింద్ కేజ్రీవాల్ ఇంట్రాగేట్ చేస్తున్నారు. అయితే ఇంట్రాగేట్ చేస్తూ కొంత సమాచారాన్ని సేకరించి వాటిని ఇప్పుడు ఎవిడెన్స్ చూపిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఎలాగైతే ఆ సిఐడి ఎలా చేసిందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. చంద్రబాబుని అరెస్ట్ చేసేటప్పుడు ఎవిడెన్స్ లేదు ఈ సిఐడి దగ్గర. సిఐడి డీజీ క్లియర్ గా చెప్పారు, మా దగ్గర ఎవిడెన్స్ లేదు, ఇప్పుడు సేకరిస్తున్నాం, మాకు అనుమానం వచ్చింది, డౌట్ ఆఫ్ కింద విచారిస్తే వాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి అదే ఎవిడెన్స్ పట్టుకుని మేము అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు. మరి అదే తరహాలో ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్ లో కూడా ఇటు కవిత ప్రమేయం గాని అలాగే అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం గాని ఉన్నట్టు స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది ఈడీ దగ్గర లేదు. మిగతా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఒప్పుకున్నారు, మేము చేశామని, మేము ఇందులో పార్టిసిపేట్ చేశాము, ఇలా చేశామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. కానీ కవిత విషయంలో కవిత ఎప్పుడు ఒప్పుకోలేదు, నేను చేశాను లేదా నాకు సంబంధం ఉందని. కవిత మొదటి నుంచి కూడా చెప్తుంది అన్యాయం జరిగింది, అసలు నాకు అన్యాయం జరిగింది, అక్రమ అరెస్టు, అసలు నాకు సంబంధం లేదు కవిత మొదటి నుంచి చెప్తున్నారు, అరవింద్ కేజ్రీవాల్ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళకి బెయిల్ ఈజీగానే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే టైం తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ చెప్పి హెరాస్మెంట్ చేసి ఉక్కిరిబిక్కిరి చేసి వాళ్ళ దగ్గర ఏదో రకంగా బలవంతంగా వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని స్టాంప్ వేయించుకొని అన్ని చేయించి మొత్తం వాళ్ళు ఇరికించే ప్రయత్నం అయితే స్ట్రాంగ్ గా జరుగుతుంది. అంటే మద్యం కుంభకోణం అనేది చాలా పెద్ద ఇది. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ముడుపులు సేకరించి ఆయన ఎన్నికలకు ఇటు పంజాబ్ ఎన్నికలు కానీ, గోవా కానీ, గుజరాత్ కానీ, ఢిల్లీ కానీ వీటన్నిటి 4 చోట్ల పార్టీని హర్యానా, ఢిల్లీ, పంజాబ్, గోవా ఈ చోట కొద్దిగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ మద్యం స్కామ్ లో వచ్చిన డబ్బును ఉపయోగించారు అనే దానికి కొంత ఆధారాలు ఉన్నాయి. ఆప్ కి సంబంధించినటువంటి నేతలు చెప్పిన సమాచారం అయితే ఉంది. మొత్తంగా కూడా ఈ కేసు అంతా కూడా తిరుగుతుంది ఏంటంటే ఒకళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, కంప్లైంట్స్ వాటి మీద జరుగుతుంది. కానీ ఈ ఇద్దరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు పక్కా రెడ్ హ్యాండెడ్ సాక్ష్యాలు అయితే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా లేవు. కాబట్టి వీళ్ళకి కొంత ఆలస్యమైన బెయిల్ అయితే వస్తుంది. ఒక 4 రోజుల తర్వాత బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉందంటే తెలుసు. అభిషేక్ పోయినపల్లి విషయంలో చూస్తుంటే 19 నెలల తర్వాత ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా, వైపు ఆరోగ్య కారణాల రీత్యా. సో మరి ఈ కేసులో ఈ కేసుకు సంబంధించిన కవితను అరెస్ట్ చేయడం, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం, ఇద్దరు కుక్కపెట్టి చెప్పించడం, వాళ్ళతో రికార్డ్ చేయించడం, ఏదేమైనా సరే ఇద్దరు కూడా అటు అరవింద్ కేజ్రీవాల్ గాని కవిత గాని మేము చేశాము, ఇది మేము పాల్పడ్డాము కుంభకోణానికి అని వాళ్ళు చెప్పితే తప్ప వాళ్ళు ఇది చేశారంటానికి ఆధారాలు అయితే వీడి దగ్గర లేవు. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ.